టీమిండియాకు అంతర్జాతీయ మ్యాచ్లు వచ్చే నెల 19 నుంచి మొదలు కానున్నాయి. బంగ్లాదేశ్ తో భారత్ 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కంటే ముందు టీమిండియాలోని చాలా మంది ప్లేయర్లు సెప్టెంబర్ 5 నుంచి మొదలు కానున్న దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లు కాకుండా మిగతా ఆటగాళ్లంతా దేశవాళీ టోర్నీలో ఆడనున్నారు. శుభమన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, జడేజా లాంటి స్టార్లంతా డొమెస్టిక్ బరిలో దిగనున్నారు. దులీప్ ట్రోఫీలో చూపించిన ప్రతిభ ఆధారంగానే రానున్న బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేస్తామని ఇప్పటికే భారత సెలెక్టర్లు ప్రకటించారు. దీంతో ఈ దులీప్ ట్రోఫీలో రాణించాలని ఆటగాళ్లంతా పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ టీమిండియా యువ క్రికెటర్ భారత సెలెక్టర్లకు ఛాలెంజ్ విసిరాడు. టీమిండియాలోనే తాను బెస్ట్ స్పిన్నర్ నని, రెడ్ బాల్ క్రికెట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానంటూ తనను టెస్టు టీంలోకి తీసుకోవాలని కోరాడు. ఈ మాటలు చెప్పింది సాయి కిషోర్. తమిళనాడుకు చెందిన ఈ ఆటగాడు ఐపీఎల్ లో కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. రానున్న దులీప్ ట్రోఫీలో కూడా సాయి కిషోర్ టీం బి తరపున ఆడనున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో ఆడుతూ గాయంతో టోర్నీ మధ్యలోనే దూరమైన సాయి కిషోర్ ఆ గాయం నుంచి కోలుకొని తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక దులీప్ ట్రోఫీలో తాను టీం బి తరపున జడేజాతో కలిసి ఆడబోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బెస్ట్ స్పిన్నర్లలో తాను ఒకనని సాయి కిషోర్ పేర్కొన్నాడు. జడేజాతో కలిసి ఆడడం వల్ల తాను ఎంతో నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని సాయి కిషోర్ తెలిపాడు. అయితే తనను బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు ఎంపిక చేయాలని కోరాడు. మరి దులీప్ ట్రోఫీలో అతను ఏ మేరకు రాణించి సెలెక్టర్లను మెప్పిస్తాడో చూడాలి.